హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్గా దహి వడ రెడీ చేసి చూపించబోతున్నాను. ఈ దహి వడ ఈ సమ్మర్లో తీసుకున్నారంటే కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది. ఈ దహి వడని ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ రెడీ చేశారంటే చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. దహి వడ రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే పప్పును నానబెట్టి పెట్టుకోవాలి. దీనికోసం 1 కప్పు వరకు మినపప్పు, అలాగే ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలైతే పెసరపప్పు ప్లేస్లో 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పునైనా తీసుకోవచ్చు. దీంట్లో సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసి తీసుకోండి. దీంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు పప్పుని బాగా నాననివ్వండి. నేను ఇక్కడ ఒక 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ని ఏమీ యాడ్ చేసుకోకుండా ఓన్లీ పప్పుని మాత్రం మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇలాగ పప్పును మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత కారం కోసం అన్నట్టు నేను ఇక్కడ ఒక పచ్చిమిర్చిని కానీ యాడ్ చేసుకుంటున్నాను. లోకి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి. ఇట్లాగా స్మూత్గా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు కుకింగ్ సోడాని కానీ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసి తీసుకోండి. ఇట్లాగా 5 నుంచి ఒక 7 నిమిషాల పాటు బాగా బీట్ చేయండి. మనం ఎంత బాగా అయితే బీట్ చేస్తామో మన దహి వడ అనేది అంత స్పాంజీగా వస్తాయి. బీట్ చేసి పెట్టుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఆయిల్ బాగా వేడెక్కిపోయింది. ముందుగా బీట్ చేసి పెట్టుకున్న మినపప్పు మిక్చర్ని ఇంకొకసారి బీట్ చేసుకొని ఇక్కడ స్పూన్ సాయంతో లేదంటే చేత్తో అయినా సరే మీకు నచ్చిన విధంగా వడల్లాగా వేసేసుకోండి. ఈ దహి వడకి మనము బ్యాటర్ అనేది కొంచెం పల్స్గా చేసుకుంటాం కాబట్టి మామూలు వడల్లాగా వేసుకోవడానికి చేత్తో అవి రావన్నమాట. అందుకే స్పూన్తో కానీ లేదంటే బోండాల టైప్లో కానీ వేసుకోండి. హోల్ పెట్టేసి దహి వడ వేసుకోవాలంటే కొంచెం టైట్గా రుబ్బేసి తీసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ వడల్ని వెంటనే కదిపేయకుండా కాస్త ఫ్రై అవనిచ్చి వేరే సైడ్కి స్లోగా టర్న్ చేసుకోండి. వీటిల్ని ఇట్లాగా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. మన వడలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి. మిగిలిన పిండితో కానీ వడల్లాగా వేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ వడల్ని కానీ వెంటనే కదిపేయకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఫ్రై మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి తీసుకోండి. ఇలాగా అన్ని వడల్ని ఫ్రై చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఈ వడల్ని వాటర్లో కాసేపు నానబెట్టుకోవాలి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్, అలాగే సరిపడా వాటర్ని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడల్ని కానీ వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సోక్ అవనివ్వండి. ఈ వడలు మొత్తం వాటర్లో మునిగేలాగా ఇట్లాగా మునిగేటట్టు చూసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత వడల్ని ఇంకొక సైడ్కి కానీ టర్న్ చేసుకొని 2 వైపులా బాగా సోక్ అయ్యేలాగా సోక్ చేసుకోండి. వీటిని ఇంకొక 10 నిమిషాల పాటు ఇట్లాగే వదిలేసి బాగా నాననివ్వండి. ఈ లోపల మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక 250 ml వరకు పెరుగు, అలాగే చిన్న కప్పుతో 1 కప్ అంతా షుగర్, రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఈ షుగర్ మొత్తం ఈ పెరుగులో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో ఉండే లంప్స్ అలాగే షుగర్ బాగా మెల్ట్ అయ్యే వరకు బాగా బీట్ చేసుకోండి. మనం తీసుకునే పెరుగు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ చిక్కటి పెరుగు కనుక తీసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఈ పెరుగుని కాసేపు పక్కన పెట్టేసి వడలు ఎంతవరకు సోక్ అయ్యాయో చూద్దాం. చూసుకున్నట్లయితే చూసారు కదా, వడలు చాలా సాఫ్ట్గా తయారయ్యాయి. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ని స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇక్కడ వడల్ని స్క్వీజ్ చేసుకునేటప్పుడు మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి. కాస్త లైట్గా ప్రెస్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన వడలు అన్నింటినీ కూడా ఇట్లాగా స్క్వీజ్ చేసుకొని బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇట్లాగా ఒక 4-5 వడలు వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా పెరుగుని వేసుకొని ఇంకొక లేయర్గా మళ్ళీ వడలను పెట్టుకుందాం. ఇప్పుడు దీనిపై నుంచి ఇంకొక 4 వడల వరకు పెట్టుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి పెరుగుని వేసుకోండి. వడలు వచ్చేసి పూర్తిగా మునిగే వరకు పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పెరుగును మొత్తం వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న బౌల్లో కానీ ఒక 3 వడలు పెట్టేసి పెట్టుకున్నాను. దానిపైన కానీ పెరుగుని ఇట్లాగా వేసేసుకుందాం. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా గ్రీన్ చట్నీని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కట్టామేటా చట్నీని కానీ ఇట్లాగా వేసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి బ్లాక్ సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా చాట్ మసాలాని కానీ స్ప్రింకిల్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి కొద్దిగా కారాన్ని కానీ స్ప్రింకిల్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా సేవ్ని కానీ లేదంటే బూందీ కానీ ఉంటే దాన్ని కానీ వేసుకోండి. కావాలైతే దహి వడని ఇట్లాగైనా సర్వ్ చేసుకోవచ్చు. నేను మంచి కలర్ఫుల్గా కనపడడానికి అన్నట్టు కొద్దిగా దానిమ్మ గింజలని కానీ వేసేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా మన దహి వడ రెడీ అయిపోయింది. సమ్మర్లో అయితే సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చింది. మీ ఇంట్లో కానీ మీరు ఒక్కసారి రెడీ చేసి పెట్టారంటే ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు.
ఈ దహి వడలు చాలా అంటే చాలా స్పాంజీగా మంచి టేస్టీగా వచ్చాయి. కరెక్ట్ కొలతలతో ఇట్లాగా చేసి చూడండి. ఎవరికైనా సరే నచ్చాల్సిందే. మీకు ఇవాల్టి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.